అన్న షో టైమ్ కన్నా ముందు మీ టైం చాలా బాగుంది. ఎందుకంటే 'శుభం' చాలా పెద్ద హిట్ కొట్టారు కాబట్టి. థ్యాంక్ యూ. ఈ షో టైమ్‌లో అంటే 'శుభం'కి ముందా ఇది రాసింది? అవును. దీనికి శుభం కన్నా ముందే రైటింగ్ చేస్తాం అంతా షూట్. ఓకే. అవును. అందుకేనేనా చిన్న క్యారెక్టర్ ట్రైలర్ చిన్న డైలాగ్ అలా పేరు? అవును. చిన్న క్యారెక్టర్ చేశా. ఎలా ఉండబోతుంది? అంటే రైటింగ్ అనేది మామూలు విషయం కాదు. సినిమా మొత్తం మన చేతుల్లోనే హ్యాండిల్ ఉంటది. ఎలా ఉండబోతుంది షో టైమ్? అంటే షో టైమ్ లైక్ అంటే నవీన్ చంద్ర గారు ఏదైతే ఇప్పుడు ఒక డిఫరెంట్ సినిమాతో ముందుకు వస్తున్నారో, కామాక్షి గారు కూడా చెప్పారు. సో అలాంటి ఒక డిఫరెంట్ సినిమా, బట్ ఫ్యామిలీ సినిమా యాక్చువల్‌గా. ఒక మధ్య తరగతి కుటుంబంలో ఫ్యామిలీకి ఆపదొస్తే ఎవడన్నా ఫాదరు, మదరు ఎవరైనా నిలబడతారు కదా! అలా నిలబడి దానిలోనే అంటే ఫ్యామిలీ కోసం నిలబడి ముందు నిల్చుంటారు. సో అలా ఈ సినిమాలో నవీన్ గారు గాని, కామాక్షి గారు ఫ్యామిలీ కోసం ఏం చేశారనేదే సినిమా. బట్ ఇందులో చిన్న థ్రిల్లింగ్ ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. అది ఎందుకంటే మీరున్నారంటే ఎంటర్‌టైన్‌మెంట్ వేరే లెవెల్ ఉంటది కాబట్టి. లేదు అలా లేదు. డైరెక్టర్ ఆల్రెడీ అనుకోనొచ్చాడు ఎపిసోడ్స్ ఎలా ఉండాలి, ఏంటి అనేది. సో దానిలో మన వైపు తెలుగు నుంచి కొంచెం కొంచెం ఇన్పుట్స్ ఇచ్చి దాని ఎంటర్‌టైన్‌మెంట్ అలా వర్కౌట్ అయింది. ఇప్పుడంటే తెలుగు డైరెక్టర్స్ అయితే మనం ఒక డైలాగ్ చెప్తే దాన్ని ఓకే. ఇదే అంటారు. తమిళ్ డైరెక్టర్స్‌ని మన లాంగ్వేజ్ ఎట్లా మేనేజ్ చేసారు? లాంగ్వేజ్ వచ్చా ఆయనకి మీకు? తెలుగు వచ్చు. మనకు కూడా తమిళ్ కొంచెం అర్థం అవుతూ ఉంటది కదా! సో దానివల్ల ఏంటి రీసెంట్‌గా చాలా పెద్ద డైరెక్టర్ గారితో వర్క్ చేస్తున్నారని వినబడుతుంది. అది నిజమేనా? ప్రశాంత్ నేను వర్క్ చేయట్లేదు. ప్రశాంత్ గారితో కొలాబరేట్ అయ్యి 'హుంబాలీలో' ప్రొడక్షన్ ఒక డైరెక్ట్ చేస్తున్నాను. దాని డీటెయిల్స్ వెరీ సూన్ వస్తాయి యాక్చువల్‌గా. ఓహ్! డైరెక్ట్ అంటే నాకు అర్థమైపోయింది. ఇంకా యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్ పాటు వాట్ నాట్ ఆల్ అన్నట్టుంది. ఎలా ఉండిపోతుంది? అంటే ఆ సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది? అది చాలా పెద్ద స్కేల్ సినిమా. 'హుంబాలి' అంటే తెలిసిందే కదా! చాలా పెద్ద స్కేల్‌లోనే సినిమా జరుగుతుంది. అది ఆల్రెడీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్క్రిప్ట్ అది ఫినిష్ చేసుకొనున్నాం. వెరీ సూన్ అనౌన్స్ చేయొచ్చు హోప్‌ఫుల్లీ. ఓకే. అంటే నాకు తెలిసి డ్రీమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. స్లోగా వస్తున్నారనిపిస్తుంది. అలా అంతేనా? ఏం లేదు. నేను ఆల్రెడీ ఇంతకు ముందే 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. బట్ దాని తర్వాత మళ్ళీ యాక్టర్ అయ్యాను. సో రైటింగ్ చేస్తున్నా. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా రైటింగ్ చేస్తున్నా. మల్లేన్ గోపి గారితో. సో జరుగుతున్నాయి అన్నీ. కానీ అన్ని కలలు పెద్దగానే ఉన్నాయి. చూద్దాం హోప్‌ఫుల్లీ. కంపల్సరీ మనం ఎంత కల కన్నా అది ఆల్రెడీ శుభంతో ఒక స్టేజ్‌కొచ్చేసింది. ఇంకా అంటే ఫ్యూచర్ డైరెక్షన్ అంటున్నారు కాబట్టి ఎవరితో ఏ యాక్టర్‌తో ఏ హీరోతో చేద్దామని వెయిటింగ్? అది స్క్రిప్ట్ అంతా అయిపోయింది కదా! ఇక్కడ ప్రాజెక్ట్ 'హుంబాలి' వాళ్ళు ప్రశాంత్ గారు వాళ్ళతో డిసైడ్ అవుతుంది వెరీ సూన్ యాక్చువల్లీ. ఓకే. అది పక్కన పెట్టేసి మీ డ్రీమ్ ఉంటది గదా! ఇప్పుడు ఆ యాక్టర్‌గా వచ్చినప్పుడు ఈ రోల్ కంపల్సరీ చేసేయాలిరా! లేకపోతే డైరెక్టర్‌గా వస్తే ఈ హీరోతో చేసేయాలి అంటది గదా! అలా ఏమన్నా? అంటే ఇంక చిన్నప్పటి నుంచి డ్రీమ్ హీరో చిరంజీవి గారు. ఆ! ఎప్పటికైనా చిరంజీవి గారితో డైరెక్ట్ చేయాలని కోరిక అయితే ఉంది. ఇప్పుడు యాక్టర్‌గా ఆయనతో నటించాలని కోరిక కూడా ఉంది అట్‌లీస్ట్. ఏది తీరినా కోరిక తీరినట్టే. రైటింగ్ కానీ డైరెక్షన్ అయితే ఇంకా హ్యాపీ. మనం ఆయన్ని నటించి డైరెక్ట్ చేస్తున్నాం అంటే మంచి ఓకే. విషయం కదా! ఒక మంచి డైలాగ్స్ రైటర్ కాబట్టి ఈ సినిమాలో చెప్పినా, శుభంలో చెప్పినా లేకపోతే మీరు డ్రీమ్ డైలాగ్స్ ఏమన్నా రాసి పెట్టుకున్నారా? అలా ఏం లేదు. షో టైమ్ చూడండి. అంతా శుభం. హ్మ్. షో టైమ్ చూడండి అంతా శుభం. ఈ షో టైమ్‌తో మీ టైం గూడా ఎక్కడికో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్‌గా సమంత గారు అంటే ఆ సక్సెస్ చూసినప్పుడు ఏదో ఒక మాట చెప్పుంటారు గదా! ఆ మాట మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? ఆల్రెడీ టీవీలో కూడా అదే వచ్చేసింది. గౌరెడ్డి యూ కిల్డ్ ఇట్. ఫస్ట్ యాక్ట్ చెయ్యి. యాక్టర్‌గా ముందు కొనసాగు తర్వాత డైరెక్ట్ చేద్దువు గాని అన్నారు. డైరెక్షన్ ఆఫర్ ఇస్తా అన్నారా? ఆవిడ ఆవిడ ప్రొడక్షన్‌లో? యాక్టర్‌గా మాత్రం ఆఫర్స్ ఇస్తానే ఉంటా అన్నారు. డైరెక్షన్ ఇస్తా అన్నారు. అంటే డైరెక్షన్ తర్వాత చేద్దువు ముందు యాక్టర్‌గా చేసావు కదా! ఓకే. సో నువ్వు చేస్తా ఉండు అన్నారు. సో అది బెస్ట్. సూపర్ అన్న. ఇంకా ఆల్ ది బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. సూపర్‌గా కొనసాగించాలని కోరుకుంటున్నా. థాంక్ యూ. థాంక్ యూ.